హాయ్. సో పేరెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ని పిల్లల మీద రుద్దడం అనేది కామన్, అది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ నిజానికి ఒకటి, ఇప్పుడు ఒక పెద్దగా అయిన తర్వాత వాళ్ళు రకరకాలుగా చూస్తూ, అంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టమో అదేంటంటే అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి ఒక స్టూడెంట్కి రకరకాల మీద ఇష్టాలని పెరుగుతుంటాయి. అది సబ్జెక్టు కావచ్చు, అంటే ఆ టీచర్ బట్టి ఆ సబ్జెక్ట్ మీద, లేకుంటే ఆ స్కూల్ బట్టి, అక్కడున్న వాతావరణం, ఒక ప్రొఫెషన్ మీద, ఏదైనా కూడా, లేకపోతే ఒక స్టూడెంట్ చూస్తున్న ఎన్విరాన్మెంట్, అంటే అట్లా వాళ్ళు బాగుంటుంది, ఆ జాబ్ అయితే ఈ జాబ్ అయితే బాగుంటుంది, లేకపోతే ఇంట్లో మాట్లాడుకోవడము. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకు ఒక్కొక్క ప్రొఫెషన్ మీద ఇష్టం అనేది ఏర్పడుతుంది అనమాట. సరే, అది స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఒకదాని మీద ఇష్టం ఉండొచ్చు, యాజ్ ఎ గ్రో అప్ అది మారొచ్చు. కానీ వాళ్ళ ఇష్టాలు తెలుసుకోకుండా అసలు మన పేరెంట్స్ నువ్వు ఇది కావాలి అది కావాలంటే వాళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే నువ్వు ఒకవేళ యాజ్ ఎ పేరెంట్ అంటే వాళ్ళ డ్రీమ్స్ ఏది చేయాలి, అంటే వాళ్ళు ఏ జాబ్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకు ముందే ప్రిపేర్ చేయగలగాలి. రైట్ ఫ్రమ్ దేర్ స్కూల్ ఏజ్ నువ్వు ఇది కావాలని వాళ్ళు చెప్పి, తర్వాత మిడిల్ ఏజ్ అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, అప్పుడు కూడా వాళ్ళకు చెప్తూనే ఉండాలి. అప్పుడు వాళ్ళ మైండ్ ఏంటంటే వేరే వైపు వెళ్ళే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అప్పుడు నువ్వు అనుకున్న డ్రీమ్, అంటే పిల్లల మీద, అంటే పిల్లలకు నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేయొచ్చు. అట్లా కాకుండా మన స్టైల్లో మనం ఉండి పిల్లల్ని వదిలేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంటర్లో నువ్వు ఏ గ్రూప్ తీసుకో ఆ గ్రూప్ తీసుకో అంటే వాళ్ళకి అప్పటికి, ఎందుకంటే ఎంత స్టూడెంట్ అయినా కూడా వాళ్ళకు కూడా కొన్ని మైండ్లో కొన్ని రకాల థాట్స్ అనేవి రన్ అవుతుంటాయి. అది మనం తెలుసుకోకుండా ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి 10 మంది బయట వాళ్ళ అందరిని అడిగి, ఎంపీసీ అయితే బాగుంటుంది, బైపీసీ బాగాలేదు, లేకపోతే బైపీసీ డాక్టర్ కావాలని ఉంది నాకు, మా అబ్బాయి ఎంపీసీ వద్దు, ఇవన్నీ నువ్వు అప్పటికప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ చెప్పడం వల్ల ఉపయోగం లేదనమాట. అప్పటికి వాళ్ళు కూడా క్లారిటీ ఉండదు. పేరెంట్స్ అనేవాళ్ళు టైం తీసుకొని ఫస్ట్ నుండే చెప్పాలి. 7th 8th 9th నుంచి వాళ్ళకి ప్రిపేర్ చేస్తుంటే అప్పుడు నువ్వు తర్వాత చెప్పిన దానికి అర్థం ఉంటుంది. అంతేగాని ఆల్ ఆఫ్ ఏ సడన్ చెప్తే యూజ్ లేదు. మనం ఏదైతే లైఫ్లో కాకుండా ఉన్నామో అది వాళ్ళ ద్వారా, అంటే ఆ కోర్స్ కానీ ఆ జాబ్ కానీ వాళ్ళ ద్వారా చేపించి మనం తృప్తి పడాలనుకోవడంలో అర్థం లేదు. ఇట్స్ బుల్షిట్ అనమాట. అట్లా చేయొద్దు. ఎందుకంటే నీకంత సత్తా ఉంటే ఫస్ట్ నుంచే వాళ్ళకి ప్రిపేర్ చేయి, లేదంటే వాళ్ళ నిర్ణయాలను తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు వాళ్ళ నిర్ణయాలు కూడా రైటా రాంగ్ అనేది, వాళ్ళు కూడా కొన్ని రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఉంది అని ఒక ఇంట్లో ఒక స్టూడెంట్ చెప్పిండు అనుకుందాము. అది రైట్ అవగాహనతోటి వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనం గమనించాలి. ఓకే, ఫ్యాషన్ డిజైనర్ ఎందుకు కావాలనుకుంటున్నావు, వాట్ ఎల్స్ ద థింగ్స్ ఇన్స్పైర్డ్ యూ టు బి దట్, అట్లాంటివి మనం అడిగి తెలుసుకోవాలి. మరి ఇందులో నువ్వు ఎక్సెల్ కాగలవా, ఇందులో ఛాలెంజెస్ ఇట్లా ఉంటాయి, ఇవన్నీ చెప్పి తర్వాత ఏదైనా ఆప్షన్ ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు ఎంచుకున్న ప్రతి దాన్ని కూడా మనము అపోజ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంచుకుంది రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. మనకున్న సెన్స్ తోటి, మనకున్న మెచ్యూరిటీ తోటి మనం ఆలోచించి అప్పుడు గైడ్ చేయాలి. లేదు, నువ్వు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకు ఫస్ట్ నుంచి ఆ వృత్తి మీద గైడెన్స్ ఇవ్వగలగాలి. అంతేగాని ఏదైనా కూడా సడన్గా చెప్పొద్దు. మన డ్రీమ్స్ వాళ్ళ మీద రుద్ది మనం తృప్తి పడడం చేయకూడదు. దట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. యా.